సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ సుడా కార్యాలయం ముందున్నాము. ఇక్కడ సుడా పరిధి చూడొచ్చు. సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ అని చెప్పి ఒక 5 సంవత్సరాల కింద దీన్ని ఏర్పాటు చేశారు. నిజంగానే చూస్తే ఈ సుడా పరిధి కాకున్నా కానీ సపరేట్ సుడా పరిధిలో ఇక్కడున్న సిద్దిపేట అర్బన్ ఏరియాలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు యొక్క దీన్ని లక్ష్యంగా తీసుకొని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి కొంత పాలక వర్గాన్ని కూడా నియమించడం జరిగింది. ఆ తర్వాత 5 ఏళ్ళు దీనిలో పరిపాలించిన పాలక వర్గం కావచ్చు, దీనికి ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా దాదాపు కొన్ని చోట్ల ప్లాట్లు, ల్యాండ్, ఎల్ఆర్ఎస్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా డీడీ ఆన్లైన్ కట్టి ఉన్నాయి. వీటిని ఆ తర్వాత కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిజంగా ఎల్ఆర్ఎస్ కట్టిన డబ్బులు ఏమయ్యాయి, వాటికి సంబంధించిన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే వీళ్ళు చాలా సందర్భాల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అంతకుముందు కూడా ధర్నాలు చేసి పెట్టడం జరిగింది. అయినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి సమాధానం రాలేదు. ఈ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం వారం రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి వీళ్ళంతా మున్సిపాలిటీ సుడా పరిధిలో అవినీతి అక్రమాలు జరిగాయి, వాటిని బయట పెడతామని చెప్పడంతో అర్ధరాత్రి చీకట్లో ఇక్కడ నుండి పైలు గల్లంత అవుతున్నాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీద పట్టణ అధ్యక్షుడు అత్తు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా చూస్తే అర్ధరాత్రి నిన్న రాత్రి ఇక్కడ నుంచి పైలు గల్లంతయ్యాయి, మాయమైనాయి అంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు నిజంగా మీరు గతంలో ఆరోపించారు, ధర్నాలు కూడా చేయడం జరిగింది, ఇంకా వీటిని బయటకు తీసుకురావాలని చెప్పి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు నిన్న ఎవరు తీసుకెళ్లారు, అందులో చీరలు ఉన్నాయా? వాళ్ళు ఏమంటున్నారంటే మామూలుగా చీరలు తీసుకెళ్తున్నాము, అవి బతుకమ్మ సారీస్ అంటున్నారు. దాంట్లో బతుకమ్మ సారీస్ అనేది ఓన్లీ వాళ్ళు చూపించేదే. మేము ఇప్పుడు కూడా అంటున్నాము, అలా ఫైల్స్ ఆల్రెడీ పెట్టేసి తరలించినారు. ఏందన్నా ఇప్పుడు భయం ఎందుకు వాళ్ళకు రావడానికి? మేము ఇంత ధర్నాలు ఇన్ని చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా మేము సూడా ఆఫీస్లో ఉన్నాము. మాజీ సూడా చైర్మన్ రమ్మనండి, ఇప్పుడు వచ్చి మాట్లాడమనండి. మరి మీరు కూడా ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి. ఆయనకు కూడా ఆ దమ్ము లేదు, ఎందుకంటే అవినీతి చేసిరు కాబట్టి. ఈ అవినీతి కరెక్ట్గా ముంగట పడాలంటే సూడా ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రమణాచారి అనే వ్యక్తి కరెక్ట్ విచారణ జరిపిస్తే అన్నీ బయటపడతాయి కుంభకోణాలన్నీ. ఈ రమణాచారి ఒక్క వల్లనే ఇవన్నీ కుంభకోణాలు, ఎక్కడ ఎన్ని కోట్ల లాస్ అయినాయి, ఎన్ని కోట్ల లాభాలు వచ్చినాయి, ఎన్ని కోట్లు ఎవరు తీసుకున్నారు అని మొత్తం విచారణలో అందరూ వెల్లడిస్తారు. అంటే గతంలో ధర్నా చేసినప్పుడు మీకు వివరాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఫైలు కూడా గల్లంత అయ్యాయి. నిజంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామంటున్నారు. మీరు ఎవరెవరికి చెప్పారు ఈ విషయం? మేము మా రవాణా శాఖ మంత్రి మా పొన్నమ్మ గారికి చెప్పినాము. ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ అన్న దగ్గరికి మేము అందరము ఒక కట్ట కట్టుకొని ఒక ఫైల్ తీసుకొని మా నాయకులతో కలిసి మేము రేవంత్ అన్నకు కూడా రిప్యుటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇది ఇంతతో వదిలాక ఈ మొత్తం విచారణ గట్టిగా చేపట్టి వాళ్లకు జైలుకి పంపించే వరకు నేను నిద్రపోను. ఓకే, చూడొచ్చు. నిజంగానే గతంలో ఒక 500 ప్లాట్లు సుడా పరిధిలో మాత్రం విస్తరిస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తామని వేలం పెట్టారు. ఒక 15 ప్లాట్లు మొత్తం అమ్మకం జరిగింది. మిగతా 485 ప్లాట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయనుకుంటున్నారా, లేకుంటే అవి రిజిస్ట్రేషన్ అయినా? అది ఖచ్చితంగా అన్యక్రాంతం అయినాయి, చాలా వరకు అన్యక్రాంతమైనవి. మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఒక సూడా నుండి ఒక 500 ప్లాట్లు మేము లేఅవుట్ చేస్తున్నాం, ఒక నోటీస్ ఇచ్చి పేపర్ ప్రకటన ఇచ్చిండ్రు. అందులో 15 ప్లాట్ల తర్వాత అది ఎలాంటి ఆ డాక్యుమెంట్స్, అట్లాంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు అన్నీ పోయినాయని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా ఆరోపణ కాదు, ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, చీరలు పోయినాయి అంటున్నారు. చీరలు మాట్లాడినాం, ఖచ్చితంగా పోయినాయని మేము ఆరోపణ చేస్తలేము, నిజం చూపెట్టినాం లైవ్గా. ఏమని చూపెట్టినాం అంటే అక్కడ వీసీ ఛాంబర్లకు పోయినాం. పోతే అక్కడ వీసీ ఛాంబర్ యొక్క డ్రా ఓపెన్ చేసి దానికి తాళం చేయి వదిలిపెట్టేలేదు సార్. అంటే దొంగ ఏం చేసిందంటే దానికి వదిలిపెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. అది చూసే పైన 2 డ్రాలు ఖాళీ చేసారు, కింద డ్రాలో ఉన్న ఫైల్ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వదిలిపెట్టిపోయారు. అట్లా ఏ డ్రా ఓపెన్ చేసినా కూడా ఓపెనే ఉన్నది. ఏ రూమ్ ఛాంబర్కి సంబంధించిన రూమ్ ఓపెన్ చేసినా తాళం లేదు, ఓపెనే ఉన్నది. సీసీ కెమెరా ఫుటేజ్ పడవద్దు అని ముందే ఆఫ్ చేసుకున్నారు. సో ఇది ప్లాన్డ్ ప్రోగ్రామ్ కాదా అనేది ఇక వాళ్ళే వివరణ చెప్పాలి. చీరలు అనే ముచ్చట రాంగ్ అది. ఓకే, చూడొచ్చు. నిజంగానే ఇక్కడ ఫైల్స్ మాయమయ్యా, మీకు ఎట్లా తెలిసింది అసలు విషయం ఏంటి? మాకు మరి టౌన్ ప్రెసిడెంట్ అత్తు ఇమాం గారు రాత్రి కరెంటు బంద్ చేసి తరలిస్తారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు డౌట్ వచ్చి వాళ్ళు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని కూడా లాగి వాళ్ళని నూకేసి మరి ఆటోలను తరలించుకొని వెళ్ళిపోయినరని చెప్పి మాకు మధ్యరాత్రి తెలిసింది. కాబట్టి ఇప్పుడు బతుకమ్మ చీరలు అంటే 9 నెలలు అయిపోయింది బతుకమ్మ సంబరాలు. అవి మరి ఇంకొక 3 నెలలు అయితే మళ్ళీ బతుకమ్మ సంబరాలు వస్తున్నాయి. అంటే చీరలు ఎందుకొరకు ఉంచుకున్నాడు హరీష్ రావు అనేది నేను ఖండిస్తున్నా. దీని కొరకు మరి ఈ చీరలు ఎందుకొరకు ఇక్కడనే పెట్టాలా, సోడా ఆఫీసులనే పెట్టాలని ఏమున్నది? మరి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి కదా. అంటే ఇవి దొంగ ఫైళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి మీద కేసీఆర్ బొమ్మ ఉంటుంది, లోపల చీర ఉంటుంది, లోపల ఫైళ్ళు ఉంటాయి. అంటే ఇవి జతపరుచుకొని ఫైళ్ళని మాయం చేస్తేందుకు, ఈ కుంభక్కు చేస్తేందుకు ఇవన్నీ చీరలని పెట్టి అందులో ఫైళ్ళు తరలించి ఎక్కడెక్కడ అయితే తరలించుకున్నారో
మరి ఆ చీరల భాగవతం పెట్టుకొని మరి పైలు తరలించి పైలు తీసేసుకొని మరి అంత దిగజారిపోయిన టీఆర్ఎస్ గవర్నమెంటు 20 రూపాయలకు ఒక చీర అమ్ముకుంటారని చెప్తుందా తెలిసింది మాకు. అంటే అంత విచ్చలవిడిగా అంత గలీజు వ్యవస్థ చేసారు వాళ్ళు. కాబట్టి అది మేము ఏమంటే ఖండిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ ఆఫీస్ నుంచి అయితే ఇవ్వాలంటే ఏవైతే తరలించారో మరి బతుకమ్మ చీరలు కానీ డాక్యుమెంట్లు కానీ ఏవి కానీ అవి మళ్ళీ రీకవర్ అయ్యి మరి ఇప్పటి వరకు పోలీసుల స్పందన సుధా ఏం లేదు. మరి వాళ్ళని వెంటనే వాళ్ళని పరిధిలో తీసుకొని వాళ్ళ మీద కేసు చేసి మరి ఈరోజు రవాణా శాఖ మినిస్టర్ గారు మా పొన్నవన్న గారి దృష్టితో తీసుకుపోతాం, మా రేవంత్ అన్న సీఎం గారు దృష్టితో తీసుకుపోతాం. మరి దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇక్కడ నుంచి మాత్రం ఒక జిల్లా అధ్యక్షురాలుగా చెప్తున్నా నేను, దీన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరెవరు దొంగలు అనేది రీకవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నా మీడియా ముంగట. జై కాంగ్రెస్. బతుకమ్మ చీరలని మహిళలకు మంచి చీరలను కూడా ఆఫీసులలో ఒక 9 నెలల పాటు దాచిపెట్టుకోవడం జరిగింది. అది ఎందుకు వాళ్ళు చేసిన ఆరోపణలు ఆ అక్రమాలను దాచుకొని చీరలను అడ్డం పెట్టుకొని చీరల మధ్యలో తరలించడానికి దాచిపెట్టుకున్నారని పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. దీన్ని ఖండిస్తూ మేము సీఎం రేవంత్ అన్న దృష్టికి మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల చీరలు 20 రూపాయలకు ఒక చీర అమ్ముకుంటున్నామని తెలిసి బయట పంపిస్తుందని తెలిసింది. అదే పేద ప్రజలకు చీరలను అడ్డం పెట్టుకొని కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఆ పేద ప్రజలకు చీరలు ఇవ్వకుండా మీ దగ్గర ఎందుకు దాచిపెట్టుకున్నారని నేను ఖండిస్తున్నాను. ఈ చీరల విషయానికి వస్తే చీరలు కూడా మీరు చీరలలో కూడా మహిళలకు వంచే చీరలలో కూడా మీరు కోట్ల బడ్జెట్ తిన్నారని అర్థమవుతుంది. ఈ విషయాన్ని రేవంత్ అన్న దృష్టి తీసుకుపోతామని పూర్తి స్థాయిలో ఖండించి వ్యతిరేకిస్తున్నాము. ఇది తీసుకుపోయిన వాళ్ళను కూడా పోలీసు సిబ్బంది కూడా ఇంకా పట్టించుకోలేదు, ఎలాంటి విచారణ జరగలేదు. మరి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడే పని చేస్తుంది అన్నది మాకు అర్థమవుతున్నది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పడిపోయినప్పటికి కూడా మేము కాంగ్రెస్ మా అధ్యక్షులు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము మా ప్రభుత్వం లేకపోయినప్పటికి కూడా ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం, ప్రభుత్వ స్థాయిలో ఖండించినాము. ఇప్పటికి మా ప్రభుత్వం ఉన్నా కూడా మాకు సిబ్బంది కూడా సపోర్ట్ చేస్తలేదని మాకు అర్థమవుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో ఖండించి సీఎం దృష్టి తీసుకుపోతున్నాను తెలియజేస్తున్నా. చూడవచ్చు, నిజంగానే ఒక సర్వే నెంబర్లో మాత్రం 110 ఎకరాలు అది చూస్తే ఇప్పుడు మొత్తం ఆ సర్వే నెంబర్ని బ్లాక్ చేశారు. అది సుడా పరిధిలో ఉంది. దాదాపు కోట్ల విలువైన స్థలాలు కూడా అక్రమానికి గురైనని చెప్పి వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. అర్ధరాత్రి ఒకవేళ నిజంగా ఆ పైలు తీయాలనుకున్నా లేకుండా బతుకమ్మ చీరలు కానీ ఇక్కడ నుండి ఇంకో దగ్గర తీసుకెళ్లాలంటే కూడా ఇక ఎవరైతే పాలకవర్గం ముందు ఒక తీర్మానం చేయాలి. తీర్మానం చేసి లేకుంటే ఇవి ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది, వీటిని ఇంకో దగ్గర తరలిస్తున్నామని చెప్పి ఆ తీర్మానం కాపీ ప్రవేశపెట్టిన తర్వాత తీసుకెళ్ళాలి. ఆ విషయంలో లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులు అంటూ కూడా చిమ్మ చీకట్లో తెలంగాణకు తరలించడము, ఆ తర్వాత పోలీస్ కేసు నమోదు చేసినా కానీ ఇప్పటివరకు 4 మీద మాత్రమే కేసు నమోదు చేయడం, కొంత వీళ్ళు ఆందోళన గురి చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ సుడా కావచ్చు, సిద్దిపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చేంత వరకు మాత్రం వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.